నాయకత్వం, జై తెలుగుదేశం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో తెలుగుదేశం పిలుస్తుందిరా అని ఈ బహిరంగ సభకు వచ్చినటువంటి తెలుగుదేశం నాయకులకు, నంద్యాల పార్లమెంటు జనసేన నాయకులకు, కర్నూలు జిల్లా జనసేన కోఆర్డినేటర్ చింతా సురేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కలల ఖనిజాలతో చేసినటువంటి ఆళ్లగడ్డ జన సైనికులకు నా పాదాభివందనం తెలియజేస్తున్నాను. ఆళ్లగడ్డ నియోజకవర్గం చేసే తెలుగుదేశం కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో, అందులో రాయలసీమలో, అందులో ఆళ్లగడ్డలో జనసేన జెండా పట్టాలంటే జీవితము ఫలంగా పెట్టడమే, జీవితం మీద ఆశలు వదులుకోవడమే. అలాంటిది ఒక రైతు కుటుంబ బిడ్డను, ఒక మధ్య తరగతి కుటుంబ బిడ్డను రబ్బరు చెప్పులు వేసుకునే కార్యకర్తతో ఆళ్లగడ్డలో జనసేన పార్టీ జెండా మోపించాడంటే అది కేవలం కొనిదెల పవన్ కళ్యాణ్ గారు అని మాత్రమే మీకు తెలియజేస్తున్నాను. 2019లో ఎస్సీ సోదరులను, ఎస్టీ సోదరులను, బీసీ సోదరులను, మైనార్టీ సోదరులను, ప్రతి ఒక్క వర్గాన్ని, ప్రతి ఒక్క వ్యవస్థను అబద్ధాల మూటలతో మోసం చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వాన్ని 2019లో కూల్చివేతతో మొదలైనటువంటి కరకట్ట ఈ కూల్చివేసే ప్రభుత్వాన్ని 2024లో కూల్చే వరకు తెలుగుదేశం జనసేన కార్యకర్తలు బలంగా పనిచేయాలని మీ అందరికీ పిలిపిస్తున్నాను. గత 2 నెలల్లో మనం చూసాం రాష్ట్ర పరిపాలనను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ ప్రయోజనాల కంటే, వ్యక్తిగత ప్రయోజనాల కంటే రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి, రాష్ట్ర ప్రజల జీవితాలు బాగుండాలి, అన్కండిషనల్ గా ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యం కూని చేస్తున్న ఈ ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని నారా చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి జైల్లో ఉంటే అన్కండిషనల్ గా పొత్తును ప్రకటించడానికి కూడా మేము ఆళ్లగడ్డ జనసేన పార్టీ తరఫున స్వాగతం పలుకుతున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు అవినీతి అక్రమాలతో, దౌర్జన్యాలతో ఈరోజు ప్రజలను, తెలుగుదేశం కార్యకర్తలను, జనసేన కార్యకర్తలను అక్రమ కేసులు బరాయిస్తూ ఈరోజు వేధింపులకు గురి చేస్తున్నారు. మరి అలాంటి సమయంలో మనము ఎలాంటి వ్యతిరేక ఓటు చీలకుండా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? జనసేన టీడీపీ పొత్తును ఏ జనసేన కార్యకర్త కూడా చెడుగా ప్రభావితం చేయకుండా మనము రేపు 2024లో జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వాన్ని స్థాపించడానికి మనమందరం బలంగా పనిచేయాలని చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి అంటుంటాడు నేను ఎస్సీలకు మేనమామని అంటాడు. ఎక్కడ నువ్వు ఎస్సీలకు మేనమామని అడుగుతున్నాను. విదేశీ అంబేద్కర్ విద్యను కూడా తీసేసిన ఘనత ఈ ఎస్సీ మేనమామ జగన్మోహన్ రెడ్డి కాదని నేను అడుగుతున్నాను. ఏదైతే ముస్లిం సోదరులకు ఇచ్చారో అలాంటి పథకాలను కూడా ఈరోజు దూరం చేశారు. మరి ఇలాంటి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాల్సిన బాధ్యత మన మీద ఎంతైనా ఉంది అని తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తారు, 5 కేజీల బియ్యం కావాలా, 25 సంవత్సరాల భవిష్యత్తు కావాలా, యువత తెలుసుకోవాలని మీకు అందరికి తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి అంటుంటాడు నేను బటను తేను అన్నాడు. నీ బటను నువ్వు ఏదైతే ప్రత్యేక హోదా సాధిస్తున్నావో నువ్వు నొక్కని బటన్ అని తెలియజేస్తున్నాను. నువ్వు పూర్తి చేయని పోలవరం నొక్కని బటన్ అని తెలియజేస్తున్నాను.
వారం రోజులు అధికారంలోకి వస్తే సిపిఎస్ రద్దు చేస్తున్నావు. నువ్వు నొక్కని బటన్ సిపిఎస్ రద్దు అని చేస్తున్నాను. ఇలా చెప్పుకుంటూ పోతే నువ్వు నొక్కని బటను ఒక వందల ప్రజా సమస్యల మీద ఉంటాయని నేను తెలియజేస్తున్నాను. మాట తప్పను మడవ తిప్పను అంటావు. నువ్వు నేను చెప్పినవి కొన్ని మాత్రమే. ఇలాంటివన్నీ నువ్వు మాట తిప్పి మడవ తిప్పడం కాదని జగన్మోహన్ రెడ్డి గారిని ఆళ్లగడ్డ నుంచి నేను ప్రశ్నిస్తున్నాను. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో మన వైసీపీ ఎమ్మెల్యే గారు, వైసీపీ ప్రభుత్వము లాస్ట్ కు చివరికి ₹1,00,000 కాంట్రాక్ట్ కూడా కమిషన్ కక్కుర్తి పడే దిగదారికి ఈరోజు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే కూడా దిగదారి పడని తెలియజేస్తున్నాను. చివరకు ఏదైతే రైతులకు మార్కెట్ లో ఉన్నటువంటి గోడి సంచులు కూడా అమ్ముకొని ₹6,30,000 మీరు తీసుకోలేదని నేను ఈరోజు మీ ప్రశ్నిస్తున్నాను. ఇలాంటి వ్యక్తులను 2024లో ఆళ్లగడ్డలో ఎవరికి టికెట్ ఇచ్చినా కానీ వాళ్ళంతా కలిసి పనిచేసి ఆ వ్యక్తుల అభ్యర్థికి విజయానికి తోడ్పడాలని తెలియజేస్తూ నాకు ఇచ్చినట్టు సమయభావాన్ని పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ పోరాడదాం. 2024లో పోరాడదాం. పోరాడితో పోయేది ఏం లేదు. ఎదుగు బానిస సంఖ్యలు తప్ప అని మీకు అందరికి తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఒక విషయం చెప్తుంటారు. ఒక్కటే మన నినాదం, హలో ఏపీ, హలో ఏపీ, జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జై తెలుగుదేశం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, భూమా అఖిలప్రియమ్మ గారి నాయకత్వం. జై హింద్.